సో గైస్ మీకోసం కొత్త బార్బర్ అనేది ఇంట్రొడ్యూస్ చేస్తున్నాం ఈ బార్బర్ రోబో. కళ్ళు మూసుకో రిలాక్స్ గా. సరే సరే మెల్ల చేస్తారు. మంచి హెయిర్ కానీ నువ్వు ఖరాబ్ చేస్తున్నావు నీ ఇంటి గారు. నేను మంచిగా సెట్ చేస్తాను. అట్లనే మసాజ్ చేసుకుంటూ చేస్తే ఆయన చెస్ట్ గట్టి విసుకు. అరే ఏం లేదు బ్రో, ఏం లేదు. మా రూమ్ కోసం మందానికే బ్రో. ఎట్లా మాట్లాడుతున్నావు అన్న? అరే మందావుతావు, నువ్వు మందావుతావు అన్నావు కదా. మరి రూమ్ కోసం అంటున్నావు మళ్ళా. అది అనుకోకుండా అంత ఏంది? ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా. సో వెల్కమ్ బ్యాక్ టు పరేషాన్ శ్యామ్ విజయ్ 07. సో ఈ రోజు ఏంటంటే గైస్ మీకు నిజంగా చెప్తున్నా, ఒక కొత్త బార్బర్ మీకు పరిచయం చేస్తున్నా. చూస్తే మాత్రం నిజంగా నవ్వుకుంటారు. నిజంగా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. వీడియో మాత్రం చూడండి, ఫన్నీ ఉంటది. ఏంటంటే ఆపరేట్ మనం చేస్తాం కానీ చేసేది మాత్రం ఆయన ఒక రోబోట్. ఒక రోబో అనుకో, ఇక రోబో ఇంట్రొడ్యూస్ చేస్తున్నాం మనం. ఒక మంగళ షాప్ ఇండేస్లో ఎందుకన్నా నువ్వు ఏజ్లో నువ్వు అవి కరెక్ట్. అట్లానే పొన్ను కొడతాను కట్ చేసి చూసి ఉండి జరా. ఇగో ఇలా అయితే నన్ను ఏం చేద్దాం అనుకుంటారు, రోజు ఒకరితో కొట్టియాలని ప్లాన్ చేస్తారు. ఈ రోజు నన్ను కటింగ్ చేయమంటారు. మరి హీస్ మై రోబో టుడే. మొత్తం రోజు అదే చేస్తున్నావు నాతో. నీ రోబోట్ తయారు మంచి వేసేది కదా మంచిగా అయ్యో ఏంద్రా కూర్చోరా ఏ పని అన్న అయితే ముందు మనం ఏం చేద్దామో అది చేద్దాం. ఎప్పుడు నీకు ఇదే మజాక్ లేక పని చేస్తుంది తక్కువ ఉంటుంది, నీది లొల్లి ఎక్కువ ఉంటుంది. నువ్వు నిజంగా బార్బర్ లెక్క చేయరా. మేము చెప్పింది నాలుగు నీకు నచ్చింది చేయొద్దు. నేను నచ్చిన చేయాలి, నువ్వు చేయాలి. నువ్వు చెప్పింది మేము వినాలి. నువ్వు గడ్డం చేయి, లేకపోతే గుండు చేయి, లేకపోతే ఆయన మొహం మీద ఇంత అది చెయ్యాలి. అదే చెయ్యాలి. ఇప్పుడు టాస్క్ చేయలేవా? మనల కోసం మామతం చేయలేవా నువ్వు? నువ్వు వేసుకోరా, లేకపోతే చేస్తావా చేయవా? చేసావా చేయవా? తొందర రేపు అని చేయమను. అది చేస్తా నేను చెప్తే ఎట్లా అన్నా నువ్వు చేసావా లేదు చెప్పు. ఫస్ట్ నీ గురించి చెప్పు. సరే చేసుకుంటాను. మీకోసం కొత్త బార్బర్ అనేది ఇంట్రొడ్యూస్ చేస్తున్నాం ఈ బార్బర్ రోబో. బార్బర్ షాప్. ఎవరైతే కస్టమర్ వచ్చిరో షాప్ కి వాళ్ళకి మాత్రం నేను ఏం చెప్తా చేయాలి. బయట నించొని చెప్తా ఏమన్నా ఎంతవరకు నువ్వు హ్యాండిల్ చేసుకుంటే ఎట్లా నాకు తెలియదా? అదే సరేలే నేను చూసుకుంటా. బయట నించొని ఏది చెప్తే లోపల కస్టమర్ తో ఏది చెప్పినా చేయాలి. అంతే. అది ఛాలెంజ్. నాకు అసిస్టెంట్ ఉండాలి. నువ్వు రోబో నువ్వు. సరే నువ్వే నేనే ఓనర్. కెమెరా ఆడొకటి కెమెరా ఏడో కెమెరా సెట్ చేయరా మొత్తం. మనం బయట ఉందాం. ఇది వచ్చి వీడియో పెట్టేద్దాం. సన్నా తొందర మలవరం రాగల. ఫుల్ ఎంటర్టైన్మెంట్ అంతే. నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఎంటర్టైన్మెంట్ మాత్రం అవసరం ఉంటుంది. సో గైస్ వాచ్ చూద్దాం ఏమైతుందో మజా వస్తుంది. ఎవరు వస్తారో సాంజే పని వెయిట్ చేస్తున్నాను. చూద్దాం.
అది ఇంకా వరస అదే కూడా వచ్చిందన్న బక్రా వచ్చిందన్న బక్రా వచ్చింది. వాళ్ళకి ఏం చేస్తుందో తెలియదన్నా అని మొత్తం ఇల్లు లెక్క వేసి పంపి బయటికి. హాయ్ బ్రో. చెయ్యి వరకు తీసుకోవాల్సింది. ఏంటి బ్రో ఇంత గట్టిగా ఉన్నావు? గట్టి వేసుకు చెయ్యి. గట్టిగా ఉన్నావు బ్రో. గర్దన్ మీద ఇట్లా కొట్టు, గర్దన్ మీద కొట్టి ఇట్లా. మేడం వస్తుంది. ఎందుకు కొడుతున్నావు బ్రో? అంటే జస్ట్ ఎట్లా అంటే ఇది మెడల్ మీద ఇట్లా ఎందుకు కొడుతున్నావు బ్రో? అది కాదు. ఏమన్నా మరి నువ్వు టెన్షన్ పడకు, నేను మంచిగా చేస్తాను. మంచిగా చేయమన్నావు కదా, మరి మంచిగా చేస్తా. పిల్ల దగ్గర పోతున్నావు అన్నాడు, పిల్ల దగ్గర పోతున్నావు అన్నాడు. ఎందుకు మన ఫేస్ అనేది చూద్దాం అనుకుంటున్నాం, పిల్ల దగ్గర పోతున్నాం. అవును పిల్లతో బయట పోతున్నాం. కండిషనరీ నేను పెట్టావా? బ్రో అది నార్మల్ ఫస్ట్ హెయిర్ కట్ చేయించుకో, తర్వాత పోదు పిల్ల దగ్గర. ఎయిర్ మొత్తం డ్యామేజ్ ఉందని చెప్పాను. లేకపోతే ఈ హెయిర్ మొత్తం డ్యామేజ్ అయింది. నేను ఒక క్రీమ్ పెడతా, మస్తు తయారవుతుంది హెయిర్. ఇట్లా సింకి ఇదో అట్లా తయారవుతుంది. సించేద్దాం మరి మంచిగా వెళ్ళిపోవాలి సైడ్ అంతా. నీ ఫేస్ ఇంత గలీజ్ ఉందని చెప్పు. మొత్తం ఇట్లా మొట్టమొదలు మొత్తం ఈ ఫేస్ అంతా ఇట్లా అయిపోయింది. వేడి గ్రూప్లో అనుకుంటా ఇవన్నీ మొత్తం ఇట్లా అయిపోయింది. నీకు ఎట్లా పుల్ల పడ్డది అని చెప్పాడు. ఎన్ని మచ్చలు ఉన్నా నీకు పిల్ల బాగానే పడదు. పడ్డది అట్లా పడేస్తాయి కదా కాలేజ్ అది. మంచి స్టైలిష్ ఉన్నావు డ్రెస్సింగ్. ఏం కాలేజ్ బ్రో ఇట్లా ప్యాంట్ మాత్రం వస్తున్నా. జుట్టు పట్టుకొని ఇట్లా విసుకు, జుట్టు పట్టుకొని ఇట్లా విండు, జుట్టు పట్టుకొని ఇట్లా నువ్వు బ్రో జిడ్డలు తీసుకురా బ్రో. చేయమంటే అరే నువ్వు నీకు తెలియదు. నువ్వు ఏమనుకుంటున్నావు నా గురించి? నువ్వు నా గురించి ఏమనుకుంటున్నావు? నేను లోకల్ కాదు. నేను ఏమంటారు, నాతో మంచి వాళ్ళు చేయించుకుంటారు. ఆల్రెడీ చేసుకున్న మంగళ షాపులు వేరు, ఇది వేరు, ఈ సెల్యూన్ వేరు, నా దగ్గర వేరే ఉంటా. జరాగు ఒకసారి ఫస్ట్ నువ్వు నీ హెయిర్ ఎంత స్ట్రాంగ్ ఉంది, ఏమన్నా డెన్సిటీ ఇట్లా లూజ్ చెప్పింది. సరే సరే ఫస్ట్ ఆయిల్ మసాజ్ చెయ్యి. సరే ఫస్ట్ మంచిగా మనం ఏం చేద్దాం తెలుసా, ఆయిల్ పెట్టేసి మంచిగా మసాజ్ చేస్తాను నేను. ఓకే చేసి మంచిగా చేసిరా. నువ్వు టెన్షన్ పడకు, నాకు ఇచ్చినావు కదా నీ ఎంటికలు. ఇక్కడ వెనకాల అది ఉంది, దాని మీద ఆయిల్ ఉంది చూడు, నవరత్న ఆయిల్. అది తీసుకో, మనం చేయి చాపని చెప్పు. ఆయిల్ తీసుకొని చేయి చాపని చెప్పు, చేతిలో పోయి. మంచిగా మసాజ్ మంచిగా ఉంటే జుట్టు ఉడిపోయి కదా మళ్ళా. ఆయన చేతిలో పోయి. ఏమో వేస్తున్నావు, నార్మల్ వేస్తున్నావు, ఏమేమి వేస్తున్నావు. నీకు ఎందుకు బ్రో, మంచిగా చేస్తాను కదా నేను. చేయమని చెప్తున్నా. ఇగో ఆయిల్ ఇట్లా చేయవద్దు. ఆయిల్ నా చేతిలో ఎందుకు పోస్తున్నావు అని అడిగితే ఏం చెప్తావు తెలుసా? ఓవర్ నెత్తిలో ఎంత ఆయిల్ పడితే అలాగే తెలుస్తుంది అని చెప్పు. ఇప్పుడు ఎట్లుంటది తెలుసా, ఇది నీ చేతిలో ఇప్పుడు చెయ్యి ఉందా, ఈ చేతిలో ఎంత ఆయిల్ పడుతుందో అంతే నేను ఎత్తికి పెడతాం అన్నమాట. అది ఇక్కడ అందరిలో నా చేతి వేరుంటది, నీ చేతి వేరు ఉంటది. నీ చేతి నీకే ఉంటది. జరా ఇట్లా పట్టు, ఇట్లా మంచిగా పట్టు. షాప్ నాది కదా, నేను చెప్పినట్టు నువ్వు వినాలి, నువ్వు చెప్పినట్టు నేను ఎట్లా చెప్పు. ఎంత వస్తుంది బ్రో? ఇది నీది. ఇప్పుడు దీనికి మొత్తం పోయి చేతిలోకి మొత్తం జారిపోయేటట్టు పోయి మొత్తం పోయి. అయ్యా ఇంకెంత వస్తావు? నా చేతిలో వస్తున్నావు అంతా. అరే 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 కింద పోతుంది. ఏం కాదు నా చేతిలో వస్తున్నావు అంతా. అరే ఏం కాదు, టెన్షన్ పడకు. ఏం కాదు, ఎందుకు టెన్షన్ పడుతున్నావు? రిసెప్షనిస్ట్ దగ్గర పోయి మాట్లాడు, ఆడికి వదిలేసి. అట్లనే ఉండు. నేను వేరే ఒకటి తీసుకొస్తా. అట్లనే ఉండు. ఇది బాయ్ అంటే కింద పోతుంది అంత. ఇంత నాకు తీసుకురావు, నాతో తీసుకురావు అంత. వస్తున్నాను బ్రో, ఒక్క నిమిషం ఆగు. ఎందుకంటే చేస్తున్నావు? ఏం కాదు, ఆపు. అట్లా కొంచెం సేపు ఉంచాలి, అందుకనే ఉంచున్నా నేను. నాకు దూపు అవుతుంది, జర నీళ్ళు ఆగిపోతుందంటే ఆగు. టెన్షన్ ఏం లేదు.
ఆయన ఎంతసేపు పట్టుకుంటాడు చైన్ వచ్చేదాకా పట్టుకుంటాడు. వస్తున్నా పోయేసి నెత్తి పెట్టేసి అది చేయి తీసి నెత్తి పెట్టి లైట్ ముఖాన్ని రుద్దు అదే చేయి తీసుకోండి. సరే సరే అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి తెలుసా, మెల్ల తీసి నేను ఎత్తి మధ్యలో పెట్టుకోవాలి. అది పర్ఫెక్ట్. ఏమన్నా నా చిన్న ఇప్పిస్తున్నావు ఇది అంటే ఏంటి అన్న నువ్వు అసలు ముఖాన్ని పెట్టు. ఇగో ఈ పింపుల్స్ అన్ని ఉన్నాయా, ఒక్క నిమిషం పాటు నువ్వు ఆగు. ముఖం కంటే నీకు తెలియదు ఇప్పుడు ఇవి ఉన్నాయా, ఈ టైం అంతా పోవాలంటే ఇదంతా పోవాలంటే ఇప్పుడు చూడు ఇట్లా చిమ్చి అనిపిస్తుందా? అనిపిస్తుంది. మళ్ళీ సేమ్ పండు కోతి లెక్కన ఉన్నవరా. పింపుల్స్ అన్ని వదిలిపోతాయి. ఇనుబయి ఈ పింపుల్స్ అన్ని ఇవన్నీ ఉన్నాయా, ఇవన్నీ వలిగిపోతాయి అన్నమాట. నీకు ఇవి ఉండయి. పింపుల్స్ అన్ని వలిగిపోయి లోపల పస్ అనేది వస్తుంది కదా, దాంతో నీకు అందమని చెప్పు. ఇప్పుడు ఇట్లా ఉందా, ఇది మొత్తం సెట్ చేసిన అనుకో, ఇది మొత్తం సెట్ చేసిన అనుకో సెట్ అయిపోతుంది. నువ్వు బార్బర్ లెక్కనే చేస్తున్నావు. నువ్వు అవన్నీ ఇచ్చి పెట్టేసి నువ్వు ఫస్ట్ వాటర్ తీసుకో, ముఖాన్ని కొట్టు, స్ప్రింకిల్ కొట్టు, ముఖాన్ని కొట్టు. అట్లనే ఉండవు. ఏం కొడుతున్నావు? ముఖం కంటే కొడుతున్నాయి, వాటర్ కొడుతున్నావు. నువ్వు చూడు బ్రో, మొత్తం నువ్వు ఎండ్ చూడు. నువ్వు ఇప్పుడే నువ్వు ఒక దానికి రాదు, నేను మొత్తం చేస్తా. నీకు అదే చెప్తున్నాను కదా, అందరిది వేరు ఉంటుంది, నాది వేరు. అక్కడ టవల్ తీసుకో, టవల్ లెఫ్ట్ సైడ్ టవల్ తీసుకో. చూస్తా కదా ఎప్పుడో లాస్ట్ చూస్తా కానీ మంచి రాకపోతే చెప్తా. అంతా మొత్తం గలీజ్ చేసేస్తున్నావు. టవల్ నార్మల్ ఇట్లా వేసి మళ్ళీ వాటర్ కొట్టు. పండుకోమని చెప్పు, వెనక ఎవరుకోమని చెప్పు. మంచిగా ఫ్రీగా ఉంటుంది. అది లేపు, అది లేపు, వెనకాల లేపు. అది రాదు నీకు, నాకు అర్థమైపోయింది కానీ వదిలేసేయి. వాటర్ కొట్టు. వచ్చిందా? పండుకోమని చెప్పు, ఇలా వండుకోమని చెప్పు. బార్బర్ సామానా జబర్దస్త్. కళ్ళు మూసుకో, రిలాక్స్ గా కళ్ళు మూసుకో. కళ్ళు మూసుకోవద్దని చెప్పదు, నువ్వు డైరెక్ట్ కొట్టేస్తాను. కొట్టు. ఇంతసేపు కొడతావు, ఎంత ఇంత కొడుతున్నావు? ఊపిరి రాత్రి అన్న ఏం ఫీల్ ఉండదు మామయ్య. లేదు మళ్ళా ఒక్క నిమిషం ఏమనుకున్నావు నువ్వు? ఊపిరి ఆగుతలే అంట. వాటర్ షెట్ లోపల కొట్టు, వాటర్ షెట్ లోపల కొట్టు. చూడనా ఒక్క నిమిషం. ఇప్పుడు ఎంత మంచిగా ఫ్రెష్ అయింది. ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది చెప్పు, మంచిగా చల్లగా అనిపిస్తుంది. అది మన దగ్గర ట్రీట్మెంట్ ఇప్పుడు ఉంటుంది. మళ్ళీ వాటర్ కొట్టు. మళ్ళీ నాన్ స్టాప్ కొట్టాను. ఊపిరి అయిపోలేదు. ఊపిరి అయిపోవాలి. దాల్చా వాటర్ కొట్టు. మొత్తం చాచి మీద మొత్తం కొట్టాలి, ముక్క మీద చాచి మీద మొత్తం. కళ్ళు మూసుకో. నువ్వు ఏం చేయకు, కళ్ళు మూసుకొని మంచిగా నీట్గా చేస్తా. చూడు నిన్ను పోరి చూసి ఫిదా అయిపోతే మళ్ళీ పోదాం డేట్ కంటే ఇంకోసారి అని చెప్పి. నువ్వు రోడ్ మీద పోతుంటే పోరి ఇట్లా నీ ఇంకా ఉట్టుకుంటూ రావాలి. నేను గ్యారంటీ ఇస్తున్నా. కానీ నువ్వు నన్ను నమ్మ అంతే. నువ్వు నన్ను నమ్మ అన్ని సెట్ అవుతాయి. మొత్తం చాచి మీద కొట్టు, చాచి మీద, షెట్ మీద. ఎంత అవుతాం? అడ్డం పెడితే మళ్ళీ అందం పోతుందని చెప్పు. చెయ్యి అడ్డం పెడితే అందం పోతుంది, ఇష్టం అని చెప్పు. చేయబెడితే పింపుల్స్ అయిపోతాయి. నువ్వు మళ్ళీ చేయి పెడుతున్నావు. నేను నూరుసార్లు అట్లా చేయి పెడతా. నువ్వు ఇంతసేపు చేసి వేస్ట్ అయిపోతుంది. చేయి పెట్ట మళ్ళీ నేను నీళ్ళు కొట్టాల్సి వస్తుంది. కొట్టు మళ్ళీ కొట్టు. నువ్వు చేయి పెట్టకు, నువ్వు చేయి పెట్టకు. కొట్టు మళ్ళీ కొట్టు చెప్తా. కొట్టు. నువ్వు అల్లాకు, నువ్వు ఖాళీ నన్ను చూడు అంతే. నువ్వు అల్లాకు, నువ్వు మొత్తం నేను చేసిన దాంట్లో చూడు. రైట్. ఇప్పుడు చూడు ఖాళీ ఈ ఫేస్ ఎట్లా అవుతుంది. నెక్స్ట్ మనది దుబాయ్ నుంచి స్పెషల్ క్రీమ్ వచ్చింది ఒకటి, అది పెడతా. దుబాయ్ క్రీమ్, షేవింగ్ క్రీమ్ అని చెప్పు. దుబాయ్ షేవింగ్ క్రీమ్ వచ్చింది, మంచిగా ఉంటది. మంచి సెట్ చేసి చేయడం అని చెప్పి అది పెడితే మంచిగా ఇగో ఇప్పుడు నీ ఫేస్ చూస్తే ఎంత మొత్తం ట్యాన్ మొత్తం ఎట్లా సన్నవది మొత్తం మంచిగా అదే ఉంటుంది. తెలియదు ఎవరికి ఏది ఎట్లా వాడాలో. ఏం వాడకవయ్యా అబ్బో. కాదు, ఫస్ట్ నా దుబాయ్ క్రీమ్ ఏదని చెప్పి అన్నారు. క్రీమ్ ఏదో అని చెప్పి కనిపిస్తలేదని చెప్పేశాడు. అరే ఇద్దరు మీరు దుబాయ్ సామాన్, నేను దుబాయ్ నుంచి తెప్పించిన క్రీమ్ ఏంది భయ్, నాకు క్రీమ్ కనిపిస్తలే. నా సామాన్లు వాడిస్తారా మీకు? నా సామాన్లు కలిపాడు మా పాలు దమాకుండా ఏముండదు. ఈ నుంచి క్రీమ్ తీసుకొని నెత్తి కేజీ కొట్టు, షేవింగ్ క్రీమ్ అని చెప్పి.
అది షేవింగ్ క్రీమ్ వెనకకి వచ్చి నెత్తి మీద కొట్టు. మంచి హెయిర్ కానీ నువ్వు ఖరాబ్ చేస్తున్నావు ఇంటికారు. నేను మంచిగా సెట్ చేస్తాను. అరే చేయని నేను నన్ను అమ్మాయి చెప్పినా నీకు చేయొస్తా. ఇక్కడ మంచిగా ఉన్నావు బ్రో నువ్వు. ఇంకోసారి ఇట్లాంటి కస్టమర్ లోపల రానియట్టు నేను చెప్తున్నా. అరే నీకు తెలియదు బ్రో, నీకు తెలియదు జరా టాస్క్ అంతే చేయాల్సిందే. మళ్ళీ ముఖానికి అది కొట్టు, మళ్ళీ స్ప్రింకిల్ కొట్టు, ముఖానికి స్ప్రింకిల్ కొట్టు. నీ చెయ్యని ముఖం మీద కడుకో. అరే అన్న మళ్ళా వాటర్ పోస్తున్నాడా మెట్టి బ్లాక్ చేస్తూ నీ చేతిలో వాటర్ పోసుకుని ఇట్లా ముఖం మీద దులుపు, ఇట్లా దులుపు. కళ్ళు మూసుకో అదే మంచిగా కొట్టినావు. ఎట్లుంది ఇప్పుడు? చల్లగా ఉంటారా? ఇది అన్ని స్పెషల్ ట్రీట్మెంట్ ఉంటుంది మన దగ్గర, బయట ఏడ ఉండదు మీకు ఇది. ముఖానికి అది గట్టి రుద్దు. అరే ఆగు బ్రో, నువ్వు ఆగు. అట్లా. చేయించుకో మంచిగా ఫస్ట్. షేవింగ్ క్రీమ్ మంచిగా నెత్తికి మంచిగా పెట్టుకున్నావు. నాకు బాగా అనిపిస్తుందా పోనీ అని వదిలేనా అని చెప్పేది నన్ను వదిలే. అది ఏం కాదు, ఏమైతుందా ఉండాలి, మజా వస్తుంది. మరి ఏం చేస్తున్నావు? దానికి పింపుల్స్ పోవాలని వచ్చినావు నేను తీస్తా. నువ్వు ఏం అనకు, నువ్వు చూడు నేను ఏం చేస్తున్నానో. నీకు గ్యారెంటీ ఇస్తున్నా, నీకు పింపుల్స్ అన్ని పోతాయి. నీ ఫేస్ అప్పటికిప్పటికి ఎంత టైం చేంజ్ అని తెలుసా? నువ్వు చూడు ఒకసారి నీ ఫేస్ చూసుకో, ఎట్లా అయింది, ఎంత నీట్ అయింది చూడు ఫేస్. నువ్వు సర్టిఫైడ్ బార్బర్, నీకు తెలియదు నా గురించి ఏమనుకుంటున్నాను. నేను లోకల్ కాదు, నేను బయట ట్రైన్ వేసి వచ్చిన. చూడు ఇప్పుడే చూసావు నీ ఇంటికి ఎంత స్మూత్ అయిపోయినాయి. చూడు చాలు. ఇప్పుడు నువ్వు బయట ఇప్పుడు నువ్వు ఎట్లా అంటే అట్లా తిరుగుతాయి, ఎట్లా అంటే అట్లా తిరుగుతాయి. ఈరోజు తెలియదు అంత లోకల్ పట్టుకొని వస్తారు మీరు. ఇప్పుడు నువ్వు నీ ఇంటికి నేను ఎట్లా సెట్ చేస్తా చూడు. చూడు ఎట్లా కనిపిస్తున్నాయి, నేను హెయిర్ ఎట్లా కనిపిస్తున్నాయి చూడు. అదే సామాన్ నువ్వు సేమ్ కటింగ్ షాప్ లెక్కనే ఇస్తున్నావు. ఇప్పుడు నీకు చేసిన ట్రీట్మెంట్ ఎంతనో తెలుసా అని చెప్పి 5,000 అని చెప్పు. ఇప్పుడు కాదు నీకు చేసిన ట్రీట్మెంట్ ఎంత తెలుసా? 5,000. 5,000 బ్రో, 5,000 కానీ నీకు డిస్కౌంట్ ఇస్తాను. డిస్కౌంట్ ఇస్తాం, 1 రూపీ డిస్కౌంట్ ఇస్తామని చెప్పాను. అలా ₹1 ₹2 డిస్కౌంట్ చేయాలా? అదే అంటే చెప్తున్నా నేను. ఫస్ట్ చెప్పాలి బయట కూడా 5,000 కాకుండా ఆఫర్ నడుస్తుంది. నీకు మంచిగా తక్కువలో వేసిస్తాను నేను. చూడు ఇప్పుడు కూడా ఎట్లా అనిపిస్తుంది, ఎంత మంచిగా ఉంది షేవింగ్ క్రీమ్. ఇప్పుడు ఎట్లా ఉంది అడుగు. ఎట్లా అనిపిస్తుంది ఎత్తున్నా చూసినా మళ్ళా నీకు బయట ఏమైనా ఉంటుందా? ఇదేం తెలుసా షేవింగ్ క్రీమ్. ఎత్తిలేసావా అన్న? అంటే షేవింగ్ క్రీమ్ ఇట్లా వాడాలని బయట పబ్లిక్ తెలియదు, చూసే బాగా అసలు షేవింగ్ క్రీమ్ ఇట్లా వాడితే హెయిర్ మంచిగా అవుతుంది. అది చేస్తారు, మన దగ్గర అట్లా ఉండదు. లాస్ట్ కి నీట్గా ఉండాలా? నువ్వు షేవింగ్ క్రీమ్ ఎత్తిలేసావా? నువ్వు ఫస్ట్ నువ్వు మాట్లాడు, ఫస్ట్ నువ్వు ఆగు జరా నువ్వు చేయడం అంటే మొట్టమొదటి ఎక్కువ ముందే చెప్తున్నా. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. ఆయిల్ మసాజ్ చేయాలి అడుగు. ఇప్పుడు ఆయిల్ విధంగా మసాజ్ చేస్తుంది. ఎట్లా చేస్తారు చూడు మసాజ్. నువ్వు కాదు పరిచయం గట్టి విసుకు, గట్టిగా విసుకు. అరే నువ్వు ఆగు బై, నువ్వు చూడు ఫస్ట్, నువ్వు చూడు నేను ఎట్లా చేస్తా చూడు. జస్ట్ నాకు టైం జస్ట్ ఎట్లా అనిపిస్తుంది? వంపి వెనకకైనా కొట్టు, వంపి వెనక కొట్టు. అరే నువ్వు జర ఆగు బ్రో, చూడు అరే నువ్వు రిలాక్స్ అయితే నీకు తెలుస్తుంది ఫస్ట్. అది కాదు బ్రో, నువ్వు జర ఆగు బ్రో. నీకు మజిల్స్ మొత్తం ఫ్రీ కావాలి. నీ మజిల్ ఆడుంది, నీకు అది అర్థమైతలే. నీ మజిల్ మొత్తం ఫ్రీ కావాలి.
అయ్యో పాపం అన్న అన్న ఇంకోటి వచ్చిన కష్టం ఆడ వెళ్ళిపోగలనా ఇవాళ వాడు వెళ్ళిపోగల కష్టం అన్న గట్టి విసుకు అన్ని గట్టి విసుకు. సరే సరే మెల్ల చేస్తారు. అరే నువ్వు ఇంత స్ట్రాంగ్ ఉన్నావు, జిమ్ పోతా ఇంతనే చేస్తారా? ఇంతనే జిమ్ వర్కౌట్ చేస్తావా? అట్లనే మసాజ్ చేసుకుంటూ చేస్తే అని చెస్ట్ గట్టి విసుకు. అలా వదొద్దనా అరే ఏం లేదు బ్రో, ఏం లేదు. అట్లా కాదు బ్రో, ఇది మసాజ్ లో ట్రీట్మెంట్. ఇదే మసాజ్ పోనీ ఏం కాదు నువ్వు అట్లా టెన్షన్ పడకు. మెల్ల వెనకకి వచ్చి రిలీవ్ చేసుకుంటా, మెల్ల ఫోర్ మీద కిస్ చేయి. నాకు అరే ఇది నా సిగ్నేచర్, ఇది సిగ్నేచర్ నాకు ముద్దు సిగ్నేచర్ అంటే నేను ఎవరికైనా మంచిగా చేయాలని డిసైడ్ అయినప్పుడు ఇట్లా వాళ్ళు ఎప్పుడు గుర్తు పెట్టుకుంటారు అనమాట. ఇట్లా అట్లా నువ్వు నెక్స్ట్ టైం ఎప్పుడైనా ఎవరి దగ్గరికైనా పోయినప్పుడు కిస్ ఇచ్చిన ఆయన దగ్గర చేసుకున్నా అని చెప్పు, అప్పుడు నేను గుర్తుపడతాడు, నేను చేసినా అని తెలుస్తుంది. మళ్ళీ కిస్ మళ్ళీ కిస్ చెయ్యి. అరే ఇది ఇప్పుడు అంటే నాకు నువ్వు నచ్చినావు, ఇంత సపోర్ట్ ఎవరు ఇయ్యారో అందు గురించి. 2 సార్లు ఇస్తావు ఆడపిల్లలు చేస్తున్నావు మళ్ళా. నువ్వు నాకు ఇష్టం అని చెప్పాలి, నువ్వు నాకు ఇష్టం నచ్చినావని చెప్పు. నువ్వు నాకు చాలా నచ్చినావు బ్రో, మాకు అనిపిస్తుంది. అవునా? ఏడుంటావు? దగ్గర మౌలాలియా హీరో రాత్రి ఫ్రీ ఉన్నావు అన్నాడు. ఓకే, నైట్ ఏం చేస్తావు? ఫ్రీనా? ఫ్రీ ఉన్నావు? మందాతా నేను మందానికి అందు గురించి అడుగుతున్నాను. మా రూమ్ కోసం మందానికే బ్రో. ఎట్లా మాట్లాడుతున్నావు? అరే మందాతా, నువ్వు మందాతా అన్నావు కదా, మరి రూమ్కి వస్తా అంటున్నావు మళ్ళా. నేనేం చెప్తున్నా, జస్ట్ నేను ఏం అంటలేదు. అరే ఏమన్నా ముద్దిస్తాను 3 సార్లు మెల్ల చార్జ్ ఇంటికి ఉంటుంది ఇప్పుడు మెల్లగా బాడీ మీద మెల్ల ఇట్లా చెయ్యి ఇట్లా వేసి దాన్ని లోపల పెట్టి మెల్ల చెయ్యి. అది కాదు బ్రో, మామూలుగా ఈ హెయిర్ ఇంత తిక్కుగా ఉండొద్దు. అరే అది కాదు బ్రో, ఈ హెయిర్ ఇంత తిక్కుగా ఉండొద్దు, అది గురించి చూస్తున్నా నేను. నీకు ఇల్లు ఎందుకు రాలేదని చూస్తున్నా హెయిర్. మెల్ల చాతిలా చేయి పెట్టి ముద్ది కొంచెం చెప్పు, అయితే మనం తర్వాత మెల్లగా ఇదంతా పోతుంది, అప్పుడు మనం వేరే చూడు. అరే అన్న ఏందన్నా నువ్వు చేయి పెడుతున్నావు, ఏందన్నా మొత్తం ముద్దిస్తున్నావు, ఏందన్నా నాకు అడగలే అనుకున్నా నేను. అరే నేను అందరు ఏం పోయి ఎవరైనా మంచిగా అనిపించి నచ్చితేనే మంచిగా అనిపిస్తే అసలు ఏందన్నా నువ్వు కూడా నువ్వు ఆడపిల్ల అమ్మ కూడా నైట్ చేస్తున్నావు చెప్పింది నేను. ఇట్లా మొటిమలు ఉన్న వాళ్ళని చూస్తే నాకు మంచిగా అనిపిస్తుంది, అందుకే అట్లా చేస్తున్నాను. చెప్పింది కదా నువ్వు ఇట్లా చేయకపోతే ఇట్లా అందుకే ముద్దిస్తున్నాను బ్రో. నాకు ఇట్లా ఈ మొటిమలు ఇట్లా ఉంటారు కదా, మంచిగా ముద్దు అనిపిస్తే నేను అట్లా ముద్దు చేస్తాను. 1 సార్లు 2 సార్లు కాదు, లాస్ట్ ఒకసారి పెడతా. అరే నీకు ఇక లిప్స్ మీద పెడుతున్నాను అబ్బో, 4 మీద పెడుతున్నా. సరే లాస్ట్ ఒకసారి పెడతా, నీ లిప్స్ మీద పెట్టాలా అన్నాడు. లాస్ట్ ఇంకొకసారి పెట్టా, లాస్ట్ ఒకసారి నీ మూతి మీద పెట్టేస్తా. ఇక మూతి మీద ఏమనుకున్నావన్నా ఏమన్నా ఏం చేస్తున్నావు? సరే అయిపోయింది ఇక మా బాగా చేసేదా. లాస్ట్ కదా, ఎక్కువసేపు కొట్టాల్సి వస్తుంది. నీ ఎడ్డు మొత్తం సిల్క్ అయిపోతే నీ ఎంటకని చెప్పి వాడు చక్క ఇట్లా ఇంటికి వెళ్ళిపోమని చెప్పి, ముఖానికి క్రీమ్ పెట్టేసి ఇంటికి వెళ్ళిపోమని చెప్పి లాస్ట్. బాబా మొత్తం ఇప్పుడు ఇంటికి వరకు మీకు పింపుల్స్ అన్నీ వెళ్ళిపోతాయి బ్రో, ఒక్కటి కూడా ఉంటాయి. రైట్, ఏం చేస్తావు తెలుసా, ఇట్లనే ఉంచు, ఇట్లనే మీ ఇంటికి పోయే వరకు ఇట్లనే ఉంచు. ఇంటికి పోయి అప్పుడు మొహం కట్టుకో. ఇంటికి కట్టుకోవాలా?
ఈడ అడగొద్దు, ఎందుకన్నా వెళ్ళిపోయి నువ్వు. 5,000 ఏందన్నా వాళ్ళు 5,000 తీసుకుంటారు మరి కడుగుడైందన్నా ఇంటి మీద కట్టుకోవాలి అమ్మకి అది ఇది ఇట్లనే చేస్తావు, నీకు పింపుల్స్ పోతాయి. నీకు పింపుల్స్ ఎందుకు పోవాలా? నువ్వు లేట్ చేస్తా, నువ్వు అడు లేట్ చేసినా కడుగు తిట్టవాలా నేను ఇంటికి ఇట్టవాలా ఆయన లేట్ చేసి ఎక్కువైతే ఇప్పుడు నీకు అర్థమైతే ఇంటికి పోయి స్నానం చేసుకోను, ఇంట్లో స్నానం చేయవా? చెయ్యాలి ఇప్పుడు ఫస్ట్ పిల్ల కడుగు పోవాలి నేను. అరే నువ్వు ఇంటికి పోయి స్నానం చేసుకొని ఓ ఏం కాదు ఇట్లనే చేస్తారు. 5,000 తీసుకుంటారా మీరు? ఒక్క నిమిషం. రైట్ రైట్ 5,000 అయితే కట్ట ఫస్ట్ 5,000 డిస్కౌంట్ చెప్పినావు కదా నువ్వు. 5,000 నేను తీర్చే. డిస్కౌంట్ అని చెప్పినావు, డిస్కౌంట్ ఏదైనా 5,000 దీనికి ఇట్లా వదిలినావు అది. సరే एक 100 रुपए डिस्काउंट करके बाकी का 100 రూపాయలనా? 100 రూపాయలు ఏందన్నా? 5,000 డిస్కౌంట్ చేసేవాళ్ళు ఇంకా ఎలా? నీకు ఒక్క పింపుల్ ఉన్నా కూడా నీకు మొత్తం మనీ బ్యాక్ అవుతుంది. ఒక్క పింపుల్ వచ్చినా కూడా మనీ బ్యాక్ అవుతుంది. నువ్వు రేపటి వరకు దుబాయ్ నుంచి తెచ్చిన క్రీమ్ పెట్టి చేసిన ఒక్క పింపుల్ మళ్ళా నీకు కనబడ్డా కూడా నువ్వు వచ్చి నీ 5,000 నువ్వు ఇస్తావు. స్కానర్ ఇక్కడ ఉంది. అయిపోయింది కదా రైట్ వెళ్ళిపోయి నువ్వు పోయి మళ్ళీ ఇంటికి పోగానే నువ్వు స్నానం చేయాలి. ఇంకేపోతానా? అరే నువ్వేమన్నా అరే విజయాన్ని విషయాన్ని కడిగి అని చెప్పి పంపి విజయ్. బక్రా 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 जरा जरा सेट करो जी. బయట నుంచి చెప్పేసి మొత్తం మా చేస్తారు తొందరగా అది అనుకోకుండా అంత ఏంది అన్న నువ్వు సీరియస్ ఎందుకైతే నువ్వు కూర్చుంటే నేనేం చేయమన్నా? నువ్వేం చేస్తున్నావు? సరే ఇప్పుడు అయిపోతుంది. ఇప్పుడు బిఎడ్ చేసేస్తా. ఏం చేస్తావు నువ్వు?